నా పేరు శ్రీరామ్ శర్మ. ఇవాల్టి నుంచి అన్ని కోర్టులలోనూ కోర్టు కార్యకలాపాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఒక డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్ విడుదల చేయడం జరిగింది. ప్రాక్టీసింగ్ లాయర్ తెలుసుకుని తీరాల్సిందే ఈ విషయం. రెగ్యులేషన్ 43(3) ఆఫ్ ది డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఏం చెప్తుందంటే, ప్రతి అడ్వకేటు ఈ టూల్ని యూజ్ చేసేవాళ్ళు కేసులో తయారు చేసేటప్పుడు కోర్టుకి లిఖితపూర్వకంగా తెలపవలసి ఉంటుంది ఏ టూల్ యూజ్ చేశారని. దీని అర్థం ఏ అడ్వకేట్ అయినా తమ కేసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యూజ్ చేసినట్టయితే ఏ టూల్ ఉపయోగించారో కోర్టుకి ఇన్ రైటింగ్లో తెలిపి తీరాలి. సీక్రెట్గా ఉంచడానికి వీల్లేదు అని గౌరవ సుప్రీంకోర్టు నిన్న తెలపడం జరిగింది. అంటే ఇకపై న్యాయస్థానాల్లో కూడా కార్యకలాపాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా యాక్టివ్గా ఉపయోగించడానికి ప్రయత్నం చేయబోతోంది. కాబట్టి అందరు అడ్వకేట్లు, పార్టీలు, కోర్టు స్టాఫ్ తెలుసుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటి, ఏ విధంగా కోర్టు కార్యకలాపాలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తారు, ఏ విధంగా కోర్టు కార్యక్రమాలు ఇందులో ఉంటాయి, ఇవన్నీ కంపల్సరిగా అందరూ తెలుసుకు తీరాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ కోర్టులు కూడా ముందుకు వెళ్ళబోతున్నాయి. కాబట్టి ప్రతి అడ్వకేటు, ప్రతి స్టాఫు, ప్రతి వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా కోర్టులో అమలుపరుస్తుందో తెలుసుకుని తీరాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది అని దీని ద్వారా మనకి తెలుస్తోంది.